కొత్త అనుభూతులు, కొత్త అవకాశాలు వస్తున్నాయంట. మీ జీవితంలో ఉన్న వ్యక్తి లేదా రాబోయే సంబంధం విధి నిర్ణయించిందే అని చెప్పి చెప్తున్నారండి. యాదృచ్ఛికం కాదు అని చెప్తున్నారు. పైవారు అంటే భగవంతుడు రాసిన వారే అని చెప్పి చెప్తున్నారండి. సంబంధంలో నమ్మకం చాలా ముఖ్యమైనది అని చెప్పి చెప్తున్నారండి. అనుమానాలు, భయాలు పెట్టకుండా హృదయపూర్వకంగా నమ్మండి అని చెప్పి చెప్తున్నారండి. నిజమైన ప్రేమకు మీరు ధీటుగా ఉంటారు. మీరు డిజర్వ్ అయ్యే స్థాయి లవ్ మీకు రావాలి అని చెప్పి అనుకుంటున్నారండి. ఎవరి ప్రేమ అయినా పర్ఫెక్ట్ కాదు, కానీ ఇంపర్ఫెక్షన్స్ కూడా అందులో భాగం. వాటిని కూడా అంగీకరించాలి మీరు అని చెప్పి చెప్తున్నారండి. అందరూ పర్ఫెక్ట్గా ఉండరు, మీరు దాన్ని అంగీకరించాలి అని చెప్తున్నారు. క్లోజర్. గతంలో పూర్తి కానీ లేదా బాధ కలిగించే సంబంధాన్ని క్లోజ్ చేయాలనుకుంటే గత సమస్యలన్నీ క్లోజ్ చేసి మళ్ళీ కొత్తగా బిగిన్ చేయండి అని చెప్పి చెప్తున్నారండి. కొత్త జీవితం ప్రారంభమవుతుందంట. చిన్న చిన్న ప్రేమ క్షణాలను కూడా ఆనందంగా జరుపుకోండి అని చెప్పి చెప్తున్నారండి. ఆ మధుర క్షణాలను మరల తలుచుకుంటూ వాటిని బలంగా మనసుకు హత్తుకోండి అని చెప్తున్నారు. మీ జీవితంలోకి మరలా రొమాన్స్ రాబోతుంది అని చెప్పి చెప్తున్నారండి. హృదయపూర్వకమైన అనుబంధాన్ని ఏర్పరచుకోండి వారితో అని చెప్పి చెప్తున్నారు. మీ గత పార్ట్నర్, పాత ప్రేమికుడు లేదా వారి సంబంధం తిరిగి గుర్తు రావచ్చు మీకు. ఆ గాయానికి తగినంత సమయం ఇచ్చి దాన్ని తీసేసుకోండి అని చెప్పి చెప్తున్నారండి. ఈ హద్దులను, పరిమితులను గౌరవించుకోండి. ఏదైతే ఈ రిలేషన్షిప్ ఉందో దానిలో సెల్ఫ్ రెస్పెక్ట్కి ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పి అంటున్నారండి. ఇదండి ఈరోజు రీడింగ్. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.